వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మహానంది క్షేత్రంలో ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సమీ పూజ. ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష. అమరావతి సచివాలయంలో కేబినెట్ మంత్రులతో సీఎం భేటీ, పలు అంశాలపై చర్చ. నంద్యాల పట్టణంలోని ఘనంగా అమ్మవారి విగ్రహ నిమజ్జన ఉత్సవం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఘనంగా జరిగిన పంచామృత అభిషేకాలు. కర్నూలు జిల్లాలో ముగిసిన దేవరగట్టు కర్రల సమర ఉత్సవం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో 11 రోజుల పాటు జరిగిన దసరా కామేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా ఆలయంలో వేద పండితులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక దసరా పూజలు నిర్వహించారు. యాగశాల మండపంలో ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి చేత యాగాలు హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి జరిపారు. సాయంకాలం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహానంది సమీపంలోని ఈశ్వర్ నగర్ కాలనీలో జమ్మి చెట్టు వద్దకు ఉత్సవ మూర్తులను మేళ తాళాలతో తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్స్, టెంపుల్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మహానందిలో జరిగిన విజయదశమి వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన యువకులు దసరా వేషాలు వేశారు. ఆలయం ముందు భాగంలో శక్తి, భద్రకాళి, మహిషాసుర మర్దిని అలంకరణలతో నృత్యాలు నిర్వహించారు.
భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వరద ప్రవాహాలపై ఉన్నత అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గొట్ట బ్యారేజీ, తోటపల్లి బ్యారేజీ పరిధిలో భారీ ఎత్తున వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గొట్ట బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44,000 క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఒడిశాలోని వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశాధార నదికి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా 3 జిల్లాల్లో 4 మృతి చెందినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విశాఖ నగరం కంచరపాలెంలో 1, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో 1 మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికి వర్షం లేదని, అయినా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ఆయా నదుల్లో వరద ఉందని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని సీఎం సూచించారు. వరద కారణంగా నీట మునిగిన పంటకు కూడా లెక్కించి పంట నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. అదే సమయంలో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను రిజర్వాయర్ను నీటితో నింపాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకొని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు జారీ చేశారు. డయాఫ్రమ్ వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బ్రటస్ డ్యాం పనులు 100% పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74% మేర పూర్తి అయినట్టు సీఎంకు తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనుల్ని నవంబర్ 1 నుంచే ప్రారంభించాలని, 2020 డిసెంబర్కు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్, కేఎల్ బండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఎడమ కాలువను 2026 జనవరి నాటికల్లా అనకాపల్లి వరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహార పునరావాసాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. నిర్ణీత కాల పరిధిలో లక్ష్యం మేరకు పనులు వేగవంతం చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను, మంత్రిని ఆదేశించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రుల కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై కేబినెట్ చర్చించింది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ సమావేశం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని బైరమల్ వీధి ఆంధ్ర బ్యాంక్ సమీపంలో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి 10 రోజుల పాటు అమ్మవారికి స్థానిక కమిటీ పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ముగింపు సందర్భంగా అమ్మవారి వసంత ఉత్సవము వైభవంగా నిర్వహించారు. అనంతరం కోలాహలంగా అమ్మవారిని కోట వీధి వినాయక ఘాట్ గుండా చిన్న చెరువుకు ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. అనంతరం చిన్న చెరువులో అమ్మవారి విగ్రహ నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ శేఖర్తో పాటుగా అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సంజీవనగర్ రామాలయంలో స్వామివారి మూల విరాట్కు ఉత్సవమూర్తులకు అర్చకులు పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్రయాత్రలో అర్ధరాత్రి హింస చెలరేగింది. 2 వర్గాలు కర్రలతో తలపడటంతో 2 భక్తులు మృతి చెందారు. గట్టులో గురువారం అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కర్రలతో దాడులు చేసుకోగా 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. పలుగురికి తలలు పగిలాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయినా ఇలాంటి ఘటనలు చేసుకున్నాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది క్షేత్రంలో ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సమీ పూజ.
ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష. అమరావతి సచివాలయంలో కేబినెట్ మంత్రులతో సీఎం భేటీ. పలు అంశాలపై చర్చ. నంద్యాల పట్టణంలోని ఘనంగా అమ్మవారి విగ్రహ నిమజ్జన ఉత్సవం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఘనంగా జరిగిన పంచామృత అభిషేకాలు. కర్నూలు జిల్లాలో ముగిసిన దేవరగట్టు కర్రల సమర ఉత్సవం.